హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్వప్న ఏదో అర్థమైన దానిలా కాస్త పశ్చాత్తాపంతో నీళ్లు నిండిన కళ్ళతో నన్ను క్షమించి ధరణి, ఇంకొకసారి గగన్ వైపు కన్నెత్తి కూడా చూడను అంటూ వెళ్ళిపోవడానికి లేచింది. ధరణి, ఆగు స్వప్న, నువ్వు నిజమే చెప్తున్నావు అని నమ్ముతున్నాను. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అయినా ఒకవేళ నా మాటలు నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఒక స్నేహితురాలుగా నేనున్నానని గుర్తుంచుకో. ప్రతి సమస్యకు డబ్బు ఒక్కటే పరిష్కారం కాదు. వయసైన తల్లిని చూసుకోవడంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, పాప విషయంలో కానీ ఏదైనా సరే స్నేహితురాలుగా నాతో పంచుకోవచ్చు. స్వప్న ఏడుస్తూ ధరణి చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ధరణి, నిజంగానే ఇంత ఆత్మీయంగా నాతో మాట్లాడిన వారెవరూ లేరు. థ్యాంక్ యూ సో మచ్ ధరణి. ఇంతలో గగన్ కళ్యాణ్కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు, వస్తున్నా అని ఏం చేయాలో తెలియక అన్నకి అబద్ధం చెప్పలేని కళ్యాణ్ ధరణికి దూరంగా వచ్చి, వదిన స్వప్నాన్ని కలవాలందన్నయ్య, అందుకే వచ్చాము, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. స్వప్నతో మాట్లాడిన తర్వాత ధరణి మనసు చాలా తేలికపడింది. ధరణి, స్వప్న నవ్వుతూ వీడ్కోలు చెప్పుకుంటూ ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు. కళ్యాణ్ దగ్గరికి వచ్చిన ధరణి, కళ్యాణ్ ఇంకా బయలుదేరదాం పదా అంది. కళ్యాణ్ ధరణిలు ఇంటికి బయలుదేరారు. నేను మీ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూశాను. అందుకే ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. నువ్వా నేనా అన్నట్టు వాదన జరుగుతుందని ఎంతో ఆశపడ్డాను. ఎంత చప్పగా తేల్చేశావో నువ్వు అన్నాడు కళ్యాణ్. ఏంటి కళ్యాణ్ అంటున్నావు అంది ధరణి. కళ్యాణ్ నాలుగు ఖర్చుకొని, అబ్బే ఏం లేదు వదిన, నన్ను రానివ్వలేదుగా నువ్వు, అందుకే అలా అంటున్నా అని కవర్ చేసుకుంటూ అమ్మయ్య అనుకున్నాడు. అవునా పాపం, పర్వాలేదు, బాగానే మేనేజ్ చేస్తున్నావే అంది ధరణి. అవునా ఏంటి, అవునా ఏం కాదా, వస్తున్న నన్ను ఆపేశావుగా, మళ్ళీ ఏం అరగనట్టు అవునా అంటున్నావేంటి అని మళ్ళీ ఒక క్షణం ఆగి, మేనేజ్ చేయడం ఏంటి, నేనేం మేనేజ్ చేశాను అన్నాడు కళ్యాణ్ ధరణి వైపు తిరిగి ప్రశ్నార్థకంగా. అదే అత్తయ్య దగ్గర బాగా మేనేజ్ చేసావు కదా, అందుకే అంటున్నాను. కళ్యాణ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ముందుకు చూసి బైక్ నడుపు అంది ధరణి. అంతేలే, నీ పని అయిపోయింది కదా, ఇప్పుడు నాది ఓవర్ యాక్షన్ లాగానే అనిపిస్తుంది నీకు. అన్నయ్యకు తెలియకుండా స్వప్నాన్ని నీతో మాట్లాడడానికి రప్పించాను. అమ్మకి కాకమ్మ కబుర్లు చెప్పి నిన్ను బయటకు తీసుకొచ్చాను. కనీసం నా శ్రమని కూడా నువ్వు గుర్తించట్లేదు. మళ్ళీ ఈసారి నన్ను ఏదైనా సహాయం అడుగుతావు కదా, అప్పుడు చెప్తానుండు నీ పని అన్నాడు కళ్యాణ్ ధరణితో కాస్త అలుగుతున్నట్లుగా. హలో మరిది గారు, నేను వెళ్ళిన 2 నిమిషాలకే తమరు రావటం, నాకు కనిపించకూడదని నా వెనుకగా కూర్చోవడం, కాఫీ మీద కాఫీ తాగుతూ మా సంభాషణ మొత్తం వినటం, ఏదో ఫోన్ కాల్ రావడంతో అప్పుడే మా నుండి దూరంగా వెళ్ళడం అన్నీ నాకు తెలుసు అంది ధరణి. కళ్యాణ్ ఒక్కసారిగా గతుక్కుమని బైక్ ఆపి ధరణి వైపు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు. నీకెలా తెలుసు అన్నట్టుగా. ఇప్పుడు చెప్పండి సార్, మరి మీరు చేస్తున్నది ఓవర్ యాక్షనా కాదా అంది ధరణి కళ్ళెగరేసి నవ్వుతూ. అమ్మో, నీకు వెనక్కి కూడా ఏమైనా కళ్ళున్నాయా వదినా, అలా ఎలా చెప్పేస్తున్నావన్నీ? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడలేదు నువ్వు, నాతోనే వచ్చేస్తున్నావుగా, మరలా తెలిసింది అని తలగోక్కుంటూ అడిగాడు కళ్యాణ్. కొంచెం ఆలోచించు, నీకే అర్థమవుతుంది నాకు ఎలా తెలిసిందో అంది ధరణి. మళ్ళీ నాకు ఇదో పజిలా, అది సరే కానీ వదిన, స్వప్నతో మాట్లాడేటప్పుడు నీకు కోపం రాలేదా? అంత కూల్గా డూల్ చేసావేంటి? నాకైతే కోపం నశాలానికి అంటింది తెలుసా అన్నాడు కళ్యాణ్. ఎందుకు రాలేదు, చాలా వచ్చింది. కానీ ప్రతి మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. నేను ఇదే కదా తనతో మొదటిసారి మాట్లాడడం. అయినా శుతిమెత్తగానే హెచ్చరించాను, మరోసారి మన జీవితాల్లోకి రావద్దని. అయినా నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ అభిమానివి అంటావు, మరి ఆయన సినిమాలు చూసి ఏం తెలుసుకున్నావు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. అందుకే కొంచెం ఆలోచించి మాట్లాడాను తనతో. అదంతా ఏమో కానీ నువ్వు మాట్లాడుతుంటే స్వప్న పని ఉంది అంటూ వెళ్ళిపోవడానికి లేచింది కదా, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అన్నాడు కళ్యాణ్. అవును కళ్యాణ్, ముందు అనుకోకుండా నేను తెలుసన్న విషయాన్ని బయటపెట్టింది. తర్వాత నేను ఎవరో తెలియదు అంటూ మాట్లాడింది. తన గురించిన విషయాన్ని వివరంగా చెప్పేసరికి తన గురించి నాకు తెలిసిపోయిందని వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. నాకప్పుడు కాదు కానీ నీ భర్తని కంట్రోల్లో పెట్టుకో అంటూ ఒక సందర్భంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడింది. అప్పుడైతే మాత్రం లాగిపెట్టి ఒక్కటిద్దామన్నంత కోపం వచ్చింది.
కానీ నన్ను నేను తమాయించుకున్నాను అంది ధరణి. అలాంటప్పుడు ఆలోచించకూడదు, ఇచ్చేయాల్సిందిగా, తర్వాత ఏమైనా జరిగితే నేను చూసుకునేవాడిని అన్నాడు కళ్యాణ్. అదే తప్పు కళ్యాణ్. స్వప్న వ్యక్తిత్వాన్ని బట్టి నేను అప్పుడు ఆ పని చేసి ఉంటే తన అహం దెబ్బతిని ఉండేది. తనని తాను గాయపరచుకోవడానికి కూడా వెనుకాడని మనిషి ఇక అహం దెబ్బతింటే ఊరుకుంటుందా? విచక్షణ మరిచి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అయినా ఆ విషయంలో తప్పు తనది కాదు కళ్యాణ్, మీ అన్నయ్యది అంది ధరణి. అన్నయ్య ఏం చేశాడు మధ్యలో అని అడిగాడు కళ్యాణ్. తను ఆ మాట అందని మనం కోప్పడ్డం కాదు, ఆ మాట అనే అవకాశం మీ అన్నయ్యే ఇచ్చారు తనకి. ఆ రోజు రాత్రంతా తన కోసం హాస్పిటల్లో ఉండడం వలన మీ అన్నయ్య ఇంకా తననే ప్రేమిస్తున్నారని, మా పెళ్ళి ఏదో బలవంతం మీద జరిగి ఉంటుందని తను అనుకుంటోంది అంది ధరణి కళ్యాణ్తో. అనుకుంటే అనుకుంది, తర్వాత అన్నయ్య చెప్పాకైనా అర్థం చేసుకోవాలిగా అన్నాడు కళ్యాణ్. చెప్పాను కదా కళ్యాణ్, అహం దెబ్బతింటే విచక్షణని కోల్పోతారని. ఆ రోజు హాస్పిటల్లో తను మీ అన్నయ్యని హగ్ చేసుకుని మళ్ళీ తనతో జీవించాలని ఉందని చెప్పిందంట. అన్నయ్య తనను నెట్టేసి తనపై అరిచి కొట్టినంత పని చేశాడంట. అందుకే తన అహం దెబ్బతిని దక్కించుకోవాలనే పంతం మరింత పెరిగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది అంది ధరణి. అమ్మో, మీ ఆడవాళ్ళ ఆలోచనను అంచనా వేయడం చాలా కష్టం వదినా. ప్రతి విషయాన్ని ఎంత లోతుగా పరిశీలిస్తున్నావో నువ్వు. మాకు అంత తెలివెక్కడిది? అందుకే ఆ రోజు అన్నయ్య స్వప్నకి స్పృహ వచ్చే వరకు హాస్పిటల్లో ఉండి ఉంటాడు. ఇంత ఆలోచించి ఉంటే అప్పుడే ఇంటికి వచ్చేసేవాడేమో. ఆ స్వప్న మీద అసలు అరిచేవాడు కూడా కాదేమో. అసలు ఈ గోలంతా ఉండేదే కాదు కదా అన్నాడు కళ్యాణ్. అందుకే మరి కీడించి మేలంచమని పెద్దలు అంటారు అంది ధరణి. నిజమే వదినా, స్వప్నతో నువ్వు మాట్లాడిన విధానమే సరైనది. నీ స్థానంలో మేము ఉంటే అంత మృదువుగా చిలక పలుకులలాగా మాట్లాడలేం అసలు. మరో పెద్ద రాద్ధాంతం జరిగిపోయి ఉండేది అన్నాడు కళ్యాణ్. మనం పలికే పలుకు చాలా విలువైనది కళ్యాణ్. తల విలువ నాలుక చెబుతుంది అని ఊరికే అన్నారా? ఒక మనిషిని మొదటి వారి మాటలను బట్టేగా అంచనా వేస్తాం. పలుకు పరిచయాలను పెంచుతుంది, పలుకు బంధాలను నిలుపుతుంది, పలుకు మనిషి ప్రవర్తనను తెలుపుతుంది, పలుకు మనసు భావనలను పలుకుతుంది, పలుకు మనిషి ఇంగితానికి అర్థం చెప్తుంది, పలుకు మనిషి విచక్షణకు అద్దం పడుతుంది, పలుకు మనిషికి ధైర్యాన్ని పెంచుతుంది, పలుకు మనసుకు ఊరటనిస్తుంది, విలువైన పలుకు ప్రాణం నిలబడుతుంది, పదునైన పలుకు మనసును చంపేస్తుంది, పలుకు మనిషిని దగ్గర చేస్తుంది, పలుకు మనసుకు దూరం పెంచుతుంది, పలుకే అనుమానాలకు దారితీస్తుంది, పలుకే అపార్థాలకు కారణమవుతుంది. పలికే నమ్మకానికి ఆధారం. అందుకే చాలా ముఖ్యం పలికే విధానం. మృదువైన పలుకు ఇతరుల మనసును గెలుస్తుంది, కఠినమైన పలుకు మనసుకు గాయాన్ని మిగులుస్తుంది. పలుకు 10 మందిలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, పలుకు అదే 10 మందిలో చులకన కూడా చేస్తుంది. అనుభవాల సారమే పెద్దవారి పలుకు, ఆలోచనల భారమే మనం పలికే పలుకు. పెదవి దాటిన పలుకును ప్రాణం పోయినా వెనక్కి తీసుకోలేం. అందుకే కళ్యాణ్, మాట్లాడే ముందు కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకొని ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేసిన తర్వాత ఆలోచించినా ప్రయోజనం ఉండదు అంది ధరణి. నిజమే వదినా, కానీ అందరికీ నీలా సాధ్యం కాదేమో అన్నాడు కళ్యాణ్. బైక్ ముందుకు వెళ్తుంది. అన్నయ్యకి తెలియకుండా స్వప్నాన్ని కలవాలి అన్నావు నువ్వు. ఈ విషయం ఇప్పుడు నేను అన్నయ్యకి చెప్పేశాను అని తెలిస్తే నువ్వేమంటావో. ఇలా స్వప్నకు నీకు మీటింగ్ ఏర్పాటు చేశాను అని ఇంటికి వెళ్ళినాక అన్నయ్య చేతిలో నా పరిస్థితి ఏంటో. మీ ఇద్దరి మొగుడు పెళ్ళాల మధ్య నా పరిస్థితి ఎరకపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్లుంది అని మనసులోనే అనుకున్నాడు కళ్యాణ్. స్వప్ననైతే కలిసి మాట్లాడింది కానీ ధరణి ఇప్పుడు ఈ విషయం బావతో ఎలా చెప్పను? ఏమంటాడో ఏమనుకుంటాడో, కానీ ఎలాగోలా చెప్పాలి. వేరే వాళ్ళ ద్వారా తెలిసే కంటే నా ద్వారా తెలియటమే మంచిది అని అనుకుంటూ ఉంది ధరణి. కళ్యాణ్ ఇలా ఎవరి ఆలోచనల్లో వారు ఉండగానే ఇల్లు వచ్చేసింది. ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి గగన్ కూర్చొని పేపర్ చదువుతూ కనిపించాడు. కళ్యాణ్ మాత్రం అన్నయ్యకు ఒంటరిగా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. 1 గంట తర్వాత, ఎప్పటికైనా తప్పదు కదా, ఆ చీవాట్లేవో ఇప్పుడే తినేస్తే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదైతే అదే అయ్యింది. వెళ్ళి అన్నయ్యతో మాట్లాడడం మంచిది అనుకుంటూ అన్నయ్య దగ్గరకు వెళ్ళబోతున్న కళ్యాణ్ ధరణి మాటలు వినిపించి ఆగిపోయాడు. 5 నిమిషాల ముందే చెరొక కాఫీ కప్పుతో గగన్ దగ్గరకు వచ్చింది ధరణి. తానొక కప్పు తీసుకుని గగన్కి ఒక కప్పు అందించింది. గగన్
అదేంటి ధరణి, కాఫీ టీ తాగవు కదా నువ్వు? ధరణి, ఎందుకో ఈరోజు ఇలా తాగాలనిపించింది బావా నీతో కలిసి. గగన్, ఏంటో కొత్తగా ఈ ప్రేమ. ధరణి, ప్రేమ పాతదే, కాకపోతే కాఫీ ఇలా తాగటమే కొత్త. గగన్, సరేలే తాగు, కాఫీ చల్లారిపోతుంది మళ్ళీ. ధరణి కాఫీ సిప్ చేస్తూ, నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా. వదిన ఈ విషయమే చెప్పబోతుందా? అలా అయితే ఒక 2 నిమిషాలు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళటం బెటర్. వదిన కన్విన్సింగ్గా చెప్తుంది అనుకుంటున్నాడు కళ్యాణ్. గగన్, అందుకే నిన్ను ముద్దపప్పు అనేది. నాతో నువ్వు మాట్లాడడానికి కూడా నీకు అనుమతి కావాలా? ధరణి, కొన్ని విషయాలు మాట్లాడడానికి కావాలేమో అనిపించింది. గగన్, నీ మొహం, ఏ విషయాన్ని అయినా నాతో మాట్లాడే హక్కు నీకుంది. ఇలా ఇంకెప్పుడు అనుమతి కోరకు. నువ్వేం మాట్లాడాలనుకున్నా నిర్భయంగా మాట్లాడు. ధరణి, సరే బావా, నేను ఈరోజు మీ ఫ్రెండ్ని కలిశాను. గగన్, ఏ ఫ్రెండ్? ధరణి, మీ మాజీ లవర్ స్వప్నని. గగన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది. గగన్, ఓ అలాగా, సరే, చాలా ముభావంగా అన్నాడు. ధరణి, అదేంటి కనీసం కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు? అంటే ఈ విషయం బావకి ముందే తెలిసింది. ఎలా? కళ్యాణ్ కూడా నాతోనే వచ్చాక కూడా ఏం మాట్లాడలేదు అంటూ మనసులోనే అనుకుంది. బావా నిజం చెప్పు, నీకు ఈ విషయం నేను చెప్పకముందే తెలుసు కదా? దేవుడా, అసలు వదినకి అలా ఎలా తెలిసిపోతున్నాయన్నీ? కొంపతీసి నాకు అన్నయ్యకో సీక్రెట్ మైక్ లాంటిదేమీ పెట్టలేదు కదా అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. గగన్, ఎందుకలా అడుగుతున్నావు? ధరణి, నీ మొహంలోని భావాలను చూస్తే అర్థమైపోతుంది నీకు ముందే తెలుసని. స్వప్న ఫోన్ చేసిందా? గగన్, ఇదిగో నా ఫోన్, చేసిందేమో చూడు. ధరణి, ఓ అయితే కళ్యాణ్ ఫోన్లో మాట్లాడింది బావతోనే అనుకుంటా అని మనసులోనే అనుకుని, నిజంగా చేస్తే మాత్రం నాకు తెలుస్తుందా ఏంటి? నెంబర్ ఉంచావో లేక డిలీట్ చేసావో? ఒకవేళ ఉన్నా ఆమె ఏ నెంబర్తో చేసిందో నువ్వేమని ఫీడ్ చేసుకున్నావో నాకేం తెలుస్తుంది అంది కాస్త కొంటిగా. గగన్, వామ్మో, మరీ ఇలా ఎలా ఆలోచిస్తున్నావే నువ్వు? అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారని అందుకే అంటారేమో. ఇదే మంచి సందర్భం అనుకుని కళ్యాణ్ లోపలికి వస్తూ, అమ్మా తల్లి, అన్నయ్యకి చెప్పింది నేనే, అనవసరంగా మా అన్నయ్యని అనుమానించకు. నిజానికి మాకు లేని రాని ఐడియాలు కూడా నువ్వే ఇస్తున్నావుగా అన్నాడు. ధరణి, అప్పుడే అనుకున్నానులే, ఆ ఘనకార్యం నీదే అయ్యుంటుందని. కలిశాననే చెప్పావా, మొత్తం ఊదేశావా? కళ్యాణ్, అంత టైం నువ్వెక్కడిచ్చావు, వెంటనే వచ్చేసావుగా. గగన్, అబ్బా గ్రేట్ అసలు మీ ఇద్దరు. ఏమైనా పనులు చేసేటప్పుడు మూడో వ్యక్తికి తెలియకుండా ఇద్దరు స్నేహితులైపోయి చక్క పెట్టేస్తున్నారు. మా ముందు మాత్రం శత్రువుల్లా వాదించుకుంటారు ఎప్పుడు. ఆ మాటకి ముగ్గురు కలిసి నవ్వుకున్నారు. గగన్ని అంత ప్రశాంతంగా చూస్తున్న ధరణి, కనీసం ఎందుకు కలిశాను, ఏం మాట్లాడాను అని కూడా అడగవా బావా నన్ను అంది గగన్ వైపు చూస్తూ. గగన్, ఎందుకు అడగాలి? ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు ధరణి. అయినా నువ్వు ఏం చేసినా నీ ఇష్టం, నన్ను అడగక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. అలాంటి ఫార్మాలిటీలు ఏమో మన మధ్య వద్దని మొదటి నుంచి చెప్తున్నాను కదా ధరణి. నిజమే, కానీ నేను మాట్లాడింది స్వప్నతో. గగన్, అయితే ఏంటి ధరణి, నీతో పాటు కళ్యాణ్ ఉన్నాడు అంటే నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వడు. ఇక ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం నీకు లేదు. నీ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ మనసు అంత నిర్మలంగా ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తావు. నువ్వు చేసే ప్రతి పని ఎంతో ఆలోచించి చేస్తావు. నీ నిర్ణయం ఏదైనా న్యాయంగా ఉంటుంది. నీ పలుకులు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి. నువ్వు ఏం చేసినా నాకు సమ్మతమే. ఏదో తెలుసుకోవాలనే ఆరాటమో కంగారో నాకు లేదు. నా భార్య గురించి నాకు తెలీదా? కళ్యాణ్, భలే చెప్పావన్నయ్య. ఎగ్జాక్ట్గా నువ్వెలా చెప్పావో వదిన అలాగే ఉంది అక్కడ. నేనే కొంచెం ఎక్కువ ఊహించుకున్నాను. మన ఊరి తగువులను దృష్టిలో పెట్టుకుని, ఏమే నా మొగుడే దొరికాడా నీకు అని ఈవిడ, నేను ప్రేమించిన వాడే నీ మొగుడే అని ఆవిడ, సిగలు పట్టుకుంటారని పోటాపోటీగా పోట్లాడుకుంటారని లైవ్లో చూడొచ్చని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. కానీ మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? శాంతి సమావేశాలు జరిపి స్నేహహస్తం అందించి బుస్సు మనాల్సిన దాన్ని కాస్త తుస్సు అనిపించింది అన్నాడు ఆట పట్టిస్తున్నట్టుగా. కాకపోతే మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే చూస్తూ మాత్రం ఊరుకోను అంటూ వార్నింగ్ కూడా అన్నయ్య, అదొక్కటి కాస్త సంతోషించాల్సిన విషయం. గగన్, ధరణి విషయంలో నేను ఎప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతానురా అంటూ మెచ్చుకోలుగా చూశాడు ధరణి వైపు. ధరణి, అది ధరణి అంటే అంటూ కళ్యాణ్ని చూసి కళ్ళెగరేస్తూ, సిగ్గు లేకుండా దొంగచాటుగా భలే విన్నావన్నీ.
కళ్యాణ్, పోనీ కొంచెం సిగ్గుని అప్పిత్తువు కానులే నువ్వు. కానీ వదిన, ఆ సందేహం అలాగే ఉండిపోయింది. చెప్పవా నువ్వు ఎలా కనిపెట్టావో? ఇదే కాదు కళ్యాణ్, నీకు సంబంధించిన ఇంకొక విషయాన్ని కూడా నేను కనిపెట్టాను అంది ధరణి. ఇంకేం కనిపెట్టావేంటి? కొంపదీసి ఏ అమ్మాయినా నేను వెంట పడుతున్నా అని నీకు కంప్లైంట్ చేసిందా ఏంటి అన్నాడు కళ్యాణ్. అంత ఖచ్చితంగా ఊహిస్తున్నావంటే ఏ అమ్మాయి వెంట పడుతున్నావురా నువ్వు అన్న గగన్ మాటకి గగన్ ధరణి నవ్వుకున్నారు. కళ్యాణ్ మాత్రం ఆలోచిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.